జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన తెలంగాణ కీరవాణి రాగంలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. అందశ్రీ రాష్ట్ర గేయాన్ని అధికారిక గీతంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే కీరవాణి స్వరకల్పనపై నిరసన రాగం తెరమీదకొచ్చింది. తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అభ్యంతరం సద్దుమణుగుతోందా, మరో వివాదంగా మారుతుందా అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ మహోద్యమాన్ని ఉర్రూతలూగించిన పాట, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ప్రతీక. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. తెలంగాణ రాష్ట్ర అధికార గేయంగా పట్టాభిషేకం. ఉద్యమాలను గౌరవించే పార్టీగా, ప్రజల పోరాటాలను గుర్తించి, ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి, ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించిన 10 జిల్లాల ప్రాతిపదికన పురుడు పోసుకున్న జనపద గేయానికి 10 ఏళ్ల తర్వాత అధికార గీతంగా సముచిత సత్కారం. కీరవాణి రాగంలో అందశ్రీ తెలంగాణం. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ తన మార్క్ చూపిస్తోంది. ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేడుకను ఘనంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ అస్తిత్వాన్ని కళ్లకు కడుతూ అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించారు. జయ జయ హే తెలంగాణ గేయానికి స్వరకల్పన చేయాలని ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణిని కోరారు. అందశ్రీతో కలిసి కీరవాణితో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరడం చారిత్రక తప్పిదమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అందశ్రీ రచించిన గేయాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించడం స్వాగతనీయమే, కానీ స్వరకల్పన కీరవాణితో చేయించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఇక్కడ వారు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే తరతరాలుగా ఎంతోమంది వినేటటువంటి పాట, అంటే సబ్బండ వర్గాలు సాధించుకున్న తెలంగాణది. 4.5 కోట్ల జనాభా రేపు పాడుకోవాల్సిన పాట ఇది. వీరే పాడాలి, వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరు పాడరు. కాబట్టి నా రాష్ట్ర ప్రజలు పాడేటప్పుడు నా రాష్ట్ర కళాకారులు పాడి దీనికి సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని నా మనవి. పట్టు పట్టగరాదు, పడితే విడవరాదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. అభ్యంతరాలను పక్కన పెట్టి జయ జయ హే తెలంగాణ గేయంలో తుది మెరుగులపై దృష్టి సారించారు. అందశ్రీతో కలిసి రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకు వెళ్లారు. మార్పులు చేర్పులపై చర్చించారు. అందశ్రీ ఆ గేయాన్ని రాసినప్పుడు 10 జిల్లాలుండేవి, ఇప్పుడు 33 జిల్లాలున్నాయి. 10 జిల్లాలకు బదులు పలు జిల్లాలు అనే మార్పు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా తుది మెరుగులు దిద్దుతున్నారు. జై జై హే తెలంగాణ గేయం పూర్తి నిడివి 13 నిమిషాలు. అన్ని అంశాలు కవర్ అయ్యేట్టు 3 నిమిషాల నిడివి ఉండేట్టు కంపోజ్ చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ గేయం ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. పల్లె పల్లెన ఇప్పటికీ మారుమోగుతోంది. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇక అధికారిక కార్యక్రమాల్లో జయ జయ హే తెలంగాణ గేయం ప్రతిధ్వనించనుంది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు అందశ్రీ అక్షరాలతో పట్టం కడితే 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైంది సోనియా గాంధీ వల్లే అంటోంది కాంగ్రెస్. ఈ గేయాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జయ జయ హే తెలంగాణ గేయానికి తుది మెరుగులపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారిక గేయాన్నందించిన అందశ్రీ తెలంగాణ మట్టిలో మాణిక్యం, వాగ్గేయకారుడు, తెలంగాణ పోతన,
జనగామ జిల్లా రేవత్తి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారాయన. బతుకు బాటలో పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఆయన ఏనాడు చదువును కొనలేదు, పెద్దగా చదువుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పోతనలా సహజ కవి. ఏ డిగ్రీ చదవలేదు, కానీ ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు ఆయన్ని వరించాయి. అందెశ్రీ కవిత్వం పల్లె నుంచి ప్రపంచమంతా పరిమళించింది. అన్యాయాన్ని నిలదీయడంలో కాళోజీ కలంలా ఆయన గళం గర్జిస్తుంది. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుగగా అర్పించన, మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించన, గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతిదప్పున సొమ్ములకు నా కవిత అమ్మజూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పనా అమ్మపైన. పద్యాలన్నా, మట్టి పరిమళమన్నా, పరవళ్ల తొక్కు నదులన్నా, చదువులమ్మ సరస్వతి అన్నా ఆయనకు పంచ ప్రాణాలు. ఇక తెలంగాణ ఆయన ఆరో ప్రాణం. గాయాలని గేయాలుగా మలిచిన ఎంతో మంది తెలంగాణ కవుల కవితల్ని ఒడిపట్టి నిప్పుల వాగు పేరిట 1000 ఏళ్ల తెలంగాణ సాహిత్యాన్ని భావితరాలకు అందించారు అందెశ్రీ. 2003లో కామారెడ్డిలో తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటేలా ఓ పాట రాయాలనే ఆయన ఆలోచనే జయ జయ హే తెలంగాణ గేయానికి పురుడు పోసుకుంది. ఇక తరతరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలవనుంది. జయ జయ హే తెలంగాణ గేయం 2.5 నిమిషాల నిడివితో రాష్ట్ర అధికార గీతంగా ఆవిష్కృతం కాబోతోంది. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రార్థన గీతంగా ఆలపిస్తారు కాబట్టి నిడివి తగ్గించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రముఖ చిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించారు. రాజేశం రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు సీఎం. తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం ఉండాలని పలు సూచనలు చేశారు. జూన్ 2న జయ జయ హే తెలంగాణ గేయంతో పాటు తెలంగాణ అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరిస్తారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.